హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ముందుగా మీకు ఒక అనౌన్స్మెంట్. నా కొత్త పుస్తకం బిట్స్ అండ్ పీసెస్ ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్, ఈ పుస్తకం ఆవిష్కరణ 16th రోజున, సోమవారం రోజున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఈనాడు ఎదురుగా ఉన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరగబోతుంది. మీరందరూ అంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి మీరు ఆ ఫంక్షన్లో పాల్గొవాల్సింది కోరుతున్నాను. జేడి లక్ష్మీనారాయణ అంట, మనం వివి లక్ష్మీనారాయణ అసలు పేరు, మాజీ పోలీస్ అధికారి, ఆయన ఆవిష్కరిస్తున్నారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరనాథ్ కూడా వస్తారు. అలాగే కొంతమంది బ్లైండ్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఆ సందర్భంగా నేను చిన్న సత్కారం వాళ్ళు కూడా చేయదలుచుకున్నాను. సో మీరందరూ వచ్చి సరదాగా మనం కలుద్దాం, మనం మీటప్ అక్కడే అయింది ఇంతకుముందు. అలాగే చాలామంది మళ్ళీ ఎప్పుడు అరేంజ్ చేస్తున్నారు. ఇది ఒక సందర్భం, మనందరం మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకుని సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి, ఫోటోలు తీయడానికి మంచి ఆపర్చునిటీ. సో ప్లీజ్ డూ కమ్. పుస్తకం ఎప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుందో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఆన్లైన్లో ఇప్పుడు ఇమీడియట్లీ నాట్ అవైలబుల్. ఆ రోజు కూడా అక్కడ సేల్ పెడతాను. ఆ రోజు మీకు చాలా తక్కువ రేట్కి మీరు ఆ పుస్తకం కొనుక్కునే అవకాశం ఉంటుంది, సగం రేట్కి కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ జాయిన్ మీ ఆన్ 16th December, Monday. Save the date. So India versus Australia, the all important third test match రేపు పొద్దున్న బ్రిస్బేన్లో స్టార్ట్ కాబోతుంది. బ్రిస్బేన్లోని గ్యాబా గురించి ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడ రికార్డ్స్ అన్ని దాంట్లో చెప్పేశాను. మార్నింగ్ చేశాను, ఆ వీడియో చూడండి, చూడకపోతే. సో అక్కడ జరగబోతుంది. మంచి ఫాస్ట్ అండ్ బౌన్సీ వికెట్ మన కోసం ఎదురు చూస్తుంది అక్కడ. ఈ టెస్ట్ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది టెన్నిస్ మ్యాచ్ లాంటిది. చాలాసార్లు మళ్ళీ చెప్పుకున్నాం. 5 సెట్ టెన్నిస్ మ్యాచ్లో ఒక సెట్ ఒకరు గెలిస్తే ఇంకో సెట్ ఇంకొకరు గెలుస్తారు కదా. సో థర్డ్ సెట్ అలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈ థర్డ్ మ్యాచ్ గెలిచి, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయినాయి మ్యాచ్, సరిగ్గా తెలియదు కానీ నాకు 1-1తో సిరీస్ లెవెల్ అయిపోయింది. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ క్యాన్సిల్ అయిపోయినట్టు లెక్క. సో ఇక్కడ నుంచి ఇట్ ఇస్ బికమింగ్ ఏ 3 మ్యాచ్ సిరీస్. సో థర్డ్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, డెఫినెట్గా అడ్వాంటేజ్. సో ది థర్డ్ టెస్ట్ మ్యాచ్, బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గెలిచి తీరాలి రెండు టీమ్స్ కూడా, ఎందుకంటే ఒక మ్యాచ్లో మనం వాళ్ళు చిత్తుగా ఓడించాం, మరో మ్యాచ్లో వాళ్ళు మన చిత్తుగా ఓడించారు. సో ఆనర్స్ ఆర్ ఈవెన్. ఇది అస్సలు సిసలు కాంటెస్ట్. సో అద్భుతమైన సిరీస్. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాచ్ స్టార్టింగ్ టైం గుర్తుపెట్టుకోండి, 5:50 మార్నింగ్ మన ఇండియా టైం ప్రకారం, తెల్లవారుజామున 5:50 లేచి అలారం పెట్టుకునే లేచి మ్యాచ్. నాకు చాలా ఇష్టం, చాలా హాయిగా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు, చాలా బాగుంటుంది. ఏదో యోగా చేసుకుంటాను, ప్రాణాయామం చేసుకుంటూ మేము మ్యాచ్ చూడొచ్చు. హెల్త్కి మంచిది, మీకు ఎంజాయ్ కూడా చేస్తారు మ్యాచ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో వెరీ గుడ్ టైమ్ టు వాచ్ ద మ్యాచ్ రేపు మార్నింగ్. అండ్ ఇండియాకి ఇక్కడ కొన్ని అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. ఓకే, మనం ఓవరాల్ రికార్డులో మనం బాగాలేకపోయినా లాస్ట్ టైం మనం ఇక్కడ ఒక రిమార్కబుల్ విన్ సాధించాం. రిమార్కబుల్ విన్. ఆ గ్యాబా విన్ ఎప్పటికీ మర్చిపోలేము. ఆ దాంట్లో ఉన్న హీరోలు 4 అయితే ఆడతారు టెస్ట్ మ్యాచ్ గ్యారంటీగా. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ అండ్ శుభ్మన్ గిల్, ప్లస్ వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం. సో వీళ్ళు 5గురు కూడా ఆ మ్యాచ్లో మనం 2021 సాధించిన అద్భుత విజయంలో చాలా కీ రోల్ ఎవరికి వాళ్ళే ప్లే చేశారు. సో వాళ్ళు మళ్ళీ 5గురికి ఖచ్చితంగా ఇక్కడ రాగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో బ్రిస్బేన్లో మనకి ఉన్న ఆ పాజిటివ్ వైబ్స్ మన టీంకి ఆ అడిలైడ్ గులాబీ గండాన్ని మర్చిపోయేలా చేస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అక్కడి నుంచి మనం బయటపడి ఈ మ్యాచ్లో గెలుపు దిశగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పిచ్ ఎలా ఉంటుంది, నేను మార్నింగ్ వీడియోలో చెప్పినట్టుగా చాలా చాలా గ్రాసీ పిచ్ ఉంటుంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. చివరిలో మీకు మన రఘునాథ్ అక్కడి నుంచి పంపించిన వెదర్ రిపోర్ట్ కూడా పెడతాను. సో చిన్న రెయిన్ కన్సర్న్ కూడా ఉన్నది, పెద్ద రెయిన్ కన్సర్న్ ఉంది ఫస్ట్ డే రోజున. వాట్ ఎవర్, ఓవర్కాస్ట్ కండిషన్స్లో చాలా చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం 2 సార్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. టాస్ గెలిచి 2 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసాం, 2 సార్లు పెద్ద స్కోర్ చేయలేకపోయాం. ఇక్కడ టాస్ గెలిచినా కూడా రోహిత్ శర్మ ఖచ్చితంగా, నేను అనుకోవడం, దట్ ఈస్ మై థింకింగ్, అక్కడ ఏమున్నాయి కండిషన్స్ మనకు తెలియదు, ఖచ్చితంగా
బౌలింగ్ తీసుకుంటాడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటాడు. ఇక్కడ రికార్డు తీసుకున్నా ఏం తీసుకున్నా ఈక్వల్గా ఉంది. టాస్ గెలిచిన ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ సగం గెలిచే, సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ సగం మ్యాచ్లు గెలిచే. కానీ అక్కడ కాదు. ఇటీవల కాలంలో చూస్తే ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ అక్కడ కష్టంగా ఉంది. ఇమీడియట్గా అందులో ఓవర్కాస్ట్ కండిషన్స్, ఫ్రెష్ పిచ్ పైన డెఫినెట్గా బౌలర్స్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. సో టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా సరే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు, అవతల టీంని బ్యాటింగ్ ఇస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఈ మ్యాచ్లో గెలవడానికి టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎవరిది అడ్వాంటేజ్ అని అడిగితే నేను ఇదే చెప్తున్నాను, టాస్ గెలిచిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే టాస్ గెలిచిన టీము ముందుగా బ్యాటింగ్ చేయకూడదు, చేస్తే ప్రమాదంలో పడతారని నా ఇక్కడ కూర్చుని నా అంచనా. అంటే మనం అది వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే నాకు అలా అనిపించింది. ఐ కుడ్ బి రాంగ్, బట్ అదే సిచ్యుయేషన్ మనకు కనిపిస్తుంది. సో టాస్ గెలిస్తే పుట్ యువర్ అపోజిషన్ ఇన్ అండ్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద మ్యాచ్. లాస్ట్ బ్యాటింగ్ కూడా అంత ఈజీ ఏం కాదు. లాస్ట్ బ్యాటింగ్ చేసే కదా ఆస్ట్రేలియా ఈ ఇయర్ బిగినింగ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. బట్ వాట్ ఎవర్, ఇక్కడ ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటుందని నాకు గట్టి నమ్మకం. ఇండియన్ టీంలో మార్పులు ఉంటాయా? మార్పులు ఉంటాయి. హర్షిత్ రాణాని కంటిన్యూ చేసిన ఆశ్చర్యపోను. ఎందుకంటే హర్షిత్ రాణా అంత ఎఫెక్టివ్గా అనిపించారు లాస్ట్ మ్యాచ్లో. కానీ ఇక్కడ పిచ్ మీద ఆ బౌన్స్, ఆ పేసీ వికెట్ మీద అతను బెటర్గా అవుతాడేమో. ఆకాశ్దీప్ హిట్టింగ్ ద డెక్ టైప్ బౌలర్ కదా హర్షిత్ రాణా, అంత హైట్ కూడా లేడు. సో హర్షిత్ రాణా ఎక్స్ట్రా హైట్ ఏమైనా ఉపయోగపడుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ అంత ఎఫెక్టివ్ అనిపించట్లేదని టీమ్ మేనేజ్మెంట్కి అతని మీద అంత మంచి నమ్మకం ఉన్నట్టుగా లేదు. వికెట్స్ తీశాడు అంటే ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్లో. ప్రసిద్ధ్ కంటే కూడా ఆకాశ్దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో హర్షిత్ రాణాను పక్కన పెట్టి ఆకాశ్దీప్ ఆడించే అవకాశం ఉంది. ఆకాశ్దీప్ కొంత బ్యాటింగ్ కూడా చేయగలడు. సో నన్ను అడిగితే వై డోంట్ యూ గో ఫర్, ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ పేసీ వికెట్గా ఉండేట్టు ఉంటే వాషింగ్టన్ కూడా పక్కన పెట్టి యూ గో విత్ 4 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ నితీష్ రెడ్డి యాజ్ యువర్ 5th బౌలర్. అలా కూడా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మనకి. బట్ దట్ రేర్ పాసిబిలిటీ. వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం. అశ్విన్ లాస్ట్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా లేడు. బ్యాటింగ్ విషయంలో కూడా వాషింగ్టన్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ అంటే అనుకుంటా ఈ కండిషన్స్లో. సో ఆ 2 మార్పులు, ఆకాశ్దీప్ కమింగ్ ఇన్ ఫర్ హర్షిత్ అండ్ వాషింగ్టన్ కమింగ్ ఇన్ ఫర్ అశ్విన్, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే అవకాశాలు ఉన్నాయని మనకు వార్తలు వస్తున్నాయి. బట్ నాకెందుకు అది అంత ఇష్టం లేదు. ఎందుకంటే అతని డిఫెన్స్ అంత స్ట్రాంగ్గా లేదు. మరి ఓపెనింగ్ చేస్తే ఏమన్నా అతని ఫీట్ మూమెంట్ బెటర్గా ఉంటుందేమో మనకు తెలీదు. నన్ను అడిగితే రోహిత్ శర్మ బెటర్ బ్యాట్ ఎట్ నెంబర్ 6 కంటిన్యూగా. రాహుల్ హ్యాస్ డన్ వెల్. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొన్ని లైవ్స్ లభించినా కూడా బాగానే ఎక్కువసేపు నిలబడ్డాడు రాహుల్. సో రాహుల్ అండ్ యశస్వి కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి రోహిత్ తన రెగ్యులర్ పొజిషన్కి వస్తాడా లేకపోతే రాహుల్తో కంటిన్యూ చేస్తాడని చూడాలి. డెఫినెట్గా ఫోకస్ అంతా కూడా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ పైన ఉన్నది. రోహిత్ మీద చాలా క్రిటిసిజం, చాలామంది రోహిత్ మీద కత్తులు నూరుతున్నారు, ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఎలా మీరు డిసైడ్ అవుతారు? నో డౌట్ ఇటీవల కాలంలో అతను ఫామ్ సరిగ్గా లేదు. ఈవెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ సిరీస్లో చాలా తక్కువ రన్స్ చేశాడు, 20 కూడా చేసినట్లేదు రెండు మ్యాచ్లో కలిపి. సో స్టీవ్ స్మిత్ విషయంలో ఆస్ట్రేలియాలో ఇంత హడావుడి ఏం జరగట్లేదే నాకు తెలిసినంత వరకు. సో లెట్ us హ్యావ్ సమ్ పేషెన్స్. రోహిత్ శర్మ యూ విల్ కమ్ బ్యాక్. బ్రిస్బేన్లో మళ్ళీ బాగా ఆడే అవకాశం ఉంది. ఒక టెస్ట్ మ్యాచ్తో జడ్జ్ చేయొద్దు దయచేసి. అంత ముందుకు బాగా ఆడలేదు కానీ దే ఆర్ గ్రేట్ ప్లేయర్స్, దే విల్ మేక్ అమెండ్స్. డెఫినెట్గా రోహిత్ శర్మ విల్ మేక్ అమెండ్స్ అని అనుకుంటున్నాను నేను. విరాట్ కోహ్లీ కూడా అంతే. విరాట్ కోహ్లీ కూడా ముఖ్యంగా ఏంటంటే చాలామంది సలహా ఇస్తున్నారు విరాట్ కోహ్లీకి ఏంటంటే సచిన్ దృష్టిలో పెట్టుకో. సచిన్ ఐ థింక్ 2003లో అనుకుంటా సచిన్ తన రెగ్యులర్గా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కవర్ డ్రైవ్ ఆడుతూ అవుట్ అవుతున్నారు కాబట్టి మొత్తం ఆఫ్ సైడ్ ఆడడమే మానేసి ఒక డబుల్ సెంచరీ చేశాడు. అప్పుడు అది నేను దాని మీద వీడియో కూడా చేశాను. సో ఆ వ్యాగన్ వీల్ చూస్తే అన్ని షాట్స్ లెగ్ సైడ్ ఉంటాయి, ఆఫ్ సైడ్ అనేది మర్చిపోయి కంప్లీట్గా తన కంప్యూటర్లో నుంచి ఆఫ్ సైడ్ డిలీట్ చేశాడు. సో మన విరాట్ కోహ్లీతో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఆ 5th స్టంప్ 6th స్టంప్ బాల్స్ని చేంజ్ చేయడం, తన ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో సరిగ్గా తెలుసుకోలేకపోవడం, ఇది అతని దగ్గర కనిపిస్తుంది. కాబట్టి అతను ఆఫ్ సైడ్ షాట్స్ అన్నీ కూడా ఎలిమినేట్ చేసి చాలా పేషెంట్గా ఆడితే బాగుంటుందని అనిపిస్తున్నారు. ఇద్దరు రోహిత్ కానీ విరాట్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంత కాన్ఫిడెంట్గా అనిపించడం. బ్యాటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఆ కాన్ఫిడెన్స్, ఆ అష్యూరెన్స్ కనబట్టలేదు నాకైతే. సో వాళ్ళు ఇవన్నీ దే హ్యావ్
సీన్ ఇట్ ఆల్, బీన్ దేర్, డన్ దట్. సో వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆడాలి, పేషెంట్గా ఆడాలి. నన్ను అడిగితే వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న లో స్కోరింగ్ అఫైర్స్లో వాళ్ళ నుంచి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ 100s and 50s. చేయాలి, అవసరం ఉంటే కుదిరితే చేయాలి. కానీ వాళ్ళు ఇప్పుడున్న ఫామ్లో నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళు నిలబడాలి క్రీజ్ దగ్గర. యూ ప్లే 70-80 balls, స్కోర్ 30 runs, ఫైన్ విత్ మీ. దానివల్ల ఏంటంటే మిగతా టీం కూడా వాళ్ళు గేరప్ అవుతారు, మిగతా టీం కూడా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఇస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే సీనియర్ ప్రోస్ ఇద్దరు క్రీజ్ దగ్గర నిలబడి పర్లేదు వీ కెన్ సర్వైవ్ అని ఇలాంటి టఫ్ కండిషన్స్లో సర్వైవ్ అవుతాము, కాగలము అని ప్రూవ్ చేస్తే మీరు మిగతా టీంకి మీరు ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతారు. సో వీళ్ళిద్దరి నుంచి నేను ఆశించేది అది, కట్అవుట్ ఆల్ ద షాట్స్ అండ్ జస్ట్ పుట్ హెవీ ప్రైజ్ ఆన్ యువర్ వికెట్ అండ్ ప్లే లాట్ మోర్ సెన్సిబ్లీ. వాళ్ళకి మనం చెప్పేటంత వాళ్ళు కాదు, గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు, మోడర్న్ డే గ్రేట్స్. వాళ్ళు కంబ్యాక్ అవుతారు, కంబ్యాక్ కావాలి మనకి. ఎందుకంటే ఇమీడియట్గా మన రీప్లేస్మెంట్స్ లేవు. నేను వాళ్ళు వెనకేసి రావట్లేదు, చాలామంది కొత్త వాళ్ళని తీసుకురండి. ఎవరు ఆడుతున్నారు, మీకు ఎవరు ఆడుతున్నారు చెప్పండి. మీకు అభిమనీశ్వరన్ ఆడతారా లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ ఆడతారా? ఎవరి మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది? వాళ్ళు కూడా తేలిపోయారు కదా కొన్ని మ్యాచ్లు ఆడి. సో అందుకని వీళ్ళు మనకి ఇక్కడ కావాలి, నెక్స్ట్ ఐపీఎల్ తర్వాత జరిగే ఇంగ్లాండ్ టూర్లో కూడా కావాలి. వీళ్ళిద్దరు ఫామ్లోకి రావాలని కోరుకోండి. వీళ్ళ మీద కత్తుల్లో ఆపేసి వీళ్ళిద్దరు ఫామ్లోకి వస్తే ఈ 2 టూర్లు తర్వాత వీళ్ళు టేకే కాల్ అన్నాం. వాళ్ళు మళ్ళీ బ్రహ్మాండమైన ఫామ్లోకి వస్తారన్న భ్రమలు నాకైతే లేవు. మళ్ళీ 2016-17లో ఆడినట్టు, లేకపోతే రోహిత్ శర్మ 2019లో ఆడినట్టు ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టం. బికాస్ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ దేర్ సైడ్. సో వాళ్ళు నెక్స్ట్ మనకి అంది వచ్చే లోపల ట్రాన్సిషన్ పీరియడ్లో వీళ్ళు ఈ 2 టూర్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా యాజ్ లవర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కోరుకుందాం. నాట్ యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ రోహిత్ శర్మ, నాట్ యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ. చాలా టాక్సిక్ జరుగుతున్నాయి. కొన్ని మత సంబంధమైనవి కూడా చూశాను నేను. విరాట్ కోహ్లీని ఉద్దేశించి రోహిత్ ఫ్యాన్స్ చేయడం, కామెంట్స్ చేయడం, చాలా టాక్సిక్ సోషల్ మీడియాలో జరుగుతాయి. అవన్నీ పక్కన పెట్టి ఇండియా గెలవాలంటే వీళ్ళిద్దరు బాగా ఆడాలి. మనకి సరైన రీప్లేస్మెంట్స్ లేవన్న విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోమని నా విన్నపం. మీరు ఎలాంటి కామెంట్స్ చేసినా ఏమనుకున్నా నేను దానికి ఏమీ జంకే విషయం ఏం లేదు. నేను అనుకున్న విషయాలు నేను చెప్తాను, అంతేగాని ఏదో పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం నాకు అలవాట్లేదు. సో వాళ్ళిద్దరూ మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మిగతా టీంలో కూడా మిగతా ప్లేయర్స్ రాహుల్ కానీ, యశస్వి కానీ, శుభ్మన్ గిల్కి ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 91 అనుకుంటా, అది అతనికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే రిషబ్ పంత్ కూడా క్వైట్గా ఉన్నాడు. రిషబ్ పంత్ కూడా ఏవో కొన్ని గమ్మత్తైన షాట్లు ఆడుతున్నాడు, మురిపిస్తున్నాడు, కానీ ఈజ్ నాట్ కన్వర్టింగ్ దోస్ స్టార్ట్స్. రిషబ్ పంత్ అండ్ గిల్ ఇద్దరు కూడా మళ్ళీ ఒకసారి గ్యాబా 21 గుర్తు తెచ్చుకొని ఆ స్పిరిట్ని మళ్ళీ వాళ్ళు రీకెండిల్ చేసుకోవాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నితీష్ కుమార్ రెడ్డి హ్యాస్ బిన్ ఎ రివల్యూషన్. నితీష్ కుమార్ రెడ్డి 40s కాకుండా ఇంకా ముందు బ్యాటింగ్ వాళ్ళు ఎలా ఇస్తారు? క్వశ్చనే లేదు. నితీష్ కుమార్ రెడ్డి హ్యాస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 7. మీకు వేరే ఛాయిసే లేదు. అండ్ ఆ 7లో అతను ఆడుతున్నాడు, 7లో ప్రూవ్ చేసుకుంటున్నాడు. 7లో ఎవరైనా అతనికి కంపెనీ ఇస్తే, అప్పుడు ఆడుతున్న మరొక రికగ్నైజ్డ్ బ్యాటర్ ఎవరైనా కంపెనీ ఇస్తే విల్ స్కోర్ మోర్ రన్స్, ఇస్తారని ఆశిద్దాం మనం. సో అలాగే బౌలింగ్లో కూడా బుమ్రాకి సిరాజ్ లాస్ట్ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అతను ఆ థియేట్రిక్స్ మానేసి సపోర్ట్ ఇస్తారు బుమ్రాకి. అండ్ బుమ్రా క్యాన్ వినర్స్ దిస్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్లో కొంత ఇంజరీ కన్సర్న్స్ కనిపించినాయి బుమ్రాకి. సో బుమ్రా ఫిట్గా ఉంటాడు, మనకి ఇక్కడ విజయం అందిస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మన ఎవరైతే థర్డ్ పేస్ బౌలర్ కానీ మిగతా బౌలింగ్ అటాక్ కూడా, ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గెలవడం మనకి చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మన టీం బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో రఘు ఒక చిన్న వీడియో పంపించాడు అబౌట్ వెదర్ ఎట్లా ఉంటుంది అనేది, అది చూడండి. ఓవర్ టు యూ రఘు. హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ రఘు. ఇప్పుడే దిగుతూ ఉన్నాను బ్రిస్బెన్ ఎయిర్పోర్ట్లో. యాజ్ యూ కెన్ సీ, సంధ్యా సమయం, అసుర సంధ్య వేళ సార్ అన్నట్టు. అసుర సంధ్య వేళ దిగుతూ ఉన్నాను. మన విక్టోరియాతో కంపేర్ చేస్తే, సౌత్ ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే కొంచెం డార్క్గా ఉంది ఈ టైంలో. కాకుంటే ఐ థింక్ క్లౌడ్స్ వల్ల కొంచెం డార్క్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది న్యాచురల్ సన్సెట్ టైం కన్నా. ఇక్కడ టెంపరేచర్ 28 to 30 మధ్యలో ఉన్నట్టుంది ఇప్పుడు. కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్. రేపటి సంగతి ఏంటంటే, నేను 2 యాప్స్ మెయింటైన్ చేస్తున్నాను, వెదర్ యాప్స్. ఒక దాంట్లో రైట్ త్రూ ద ప్లేయింగ్ టైం 10 to 6 o'clock, రైట్ త్రూ ద డే
70% రెయిన్ అని ఒక యాప్ అంటోంది, ఇంకో యాప్లో ఏమో ఆన్ అండ్ ఆఫ్ విత్ థండర్ షవర్స్ అంటున్నారు. సో దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దేర్. కానీ మనకు తెలిసింది ఏంటంటే కొంచెం వర్షం పడ్డా కూడా అన్లెస్ ఇట్ ఈస్ రియలీ బ్యాడ్, డ్రైనేజ్ సిస్టమ్ బ్రిస్బెన్లో చాలా బాగుంటుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్లే ఫర్ అట్లీస్ట్ అ లిటిల్ టైమ్ టుమారో అన్లెస్ బోత్ వెదర్ యాప్స్ ఆర్ ప్రూవన్ రాంగ్. మరీ కుంభవృష్టి పడితే తప్ప వీ విల్ గెట్ సమ్ గుడ్ ప్లే టుమారో. కనీసం ఒక 3-4 అవర్స్ అయినా ప్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను.